Please do subscribe to Prajabheri News Channel. దినోత్సవ శుభ సందర్భంగా ఇందూరు నగర ప్రజలకు, భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్క దేశభక్తుడికి ఈ శుభ సందర్భంగా శుభాకాంక్షలు, శుభాభినందనలు. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే, స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 200 సంవత్సరాల ఆంగ్లేయ పరిపాలన భరతమాత సంఖ్యలు పెంచుకొని 15 ఆగస్టు 1947లో భారతదేశానికి స్వతంత్రం లభించింది. ఈ స్వతంత్ర పోరాటంలో అనేక మంది దేశభక్తులు, అనేక మంది ఆజాద్ భగత్ సింగ్ లాంటి, అల్లూరి సీతారామరాజు, ఝాన్సీ లక్ష్మీబాయి, చంద్రశేఖర్ ఆజాద్ ఇటువంటి మహామహులు ప్రాణత్యాగం చేసి మనకు స్వతంత్రం లభించింది. ఈ శుభ సందర్భంగా వారందరినీ స్మరించుకుంటూ 78 సంవత్సరాలలో 60 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన ఏ ఒక్క మనిషిలో కూడా దేశభక్తిని పెంపొందించే ప్రయత్నం చేయలేదు. ఆ దిశగా ప్రభుత్వం నడపలేదు. ముఖ్యంగా విభజించి పాలించనే విధంగా ఏదైతే ఆంగ్లేయులు ఆ సూత్రాన్ని పాటించిండ్రో, కాంగ్రెస్ కూడా ఓటు బ్యాంక్ కోసమో విభజించు పాలించనే విధంగా ప్రభుత్వాన్ని నడిపింది. గత 10 సంవత్సరాల నుండి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 60 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన ఒకవైపు అయితే, ఈ 10 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ పరిపాలన ఒకవైపు. దేశంలో అనేక సంస్కరణలు, అనేక సంక్షేమ పథకాలు, ఏదైతే ప్రాణత్యాగం చేసిన మా దేశభక్తులు సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి చివరి వ్యక్తి వరకు చేరాలనే వాళ్ళ సంకల్పము ఈ నరేంద్ర మోడీ గారి పరిపాలనలో పేదలకు, బడుగు బలైన వర్గాలకు అన్ని సంక్షేమ పథకాలు చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ముఖ్యంగా సంస్కరణలో 370 ఆర్టికల్ రద్దు, భారతదేశానికి తలమానికమైన కశ్మీర్ ఒకప్పుడు మనదా, పాకిస్తాను మాది అనే ఒక నినాదంతో ఈరోజు 370 ఆర్టికల్ రద్దు చేసి అక్కడ స్వేచ్ఛావాయులు ప్రజలు పిలుస్తూ ఉన్నారు. అక్కడ సర్కిల్లో జెండా, జాతీయ జెండా ఎగిరేసే సాహసం ఎప్పుడు కూడా చేయలేదు. 5 సంవత్సరాల నుండి అక్కడ కాశ్మీరీలు స్వచ్ఛందంగా, సంతోషంగా అక్కడ జాతీయ జెండా ఎగిరేయడం జరుగుతూ ఉంది. కాశ్మీర్ ఈరోజు వికసిత్ భారత్లో భాగంగా దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. కాశ్మీర్తో పాటు భారతదేశం అంతా కూడా అన్ని రంగాల్లో, ముఖ్యంగా అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, రైల్వే, రోడ్వేస్, ఎయిర్వేస్ కానీ, మేక్ ఇన్ ఇండియా కానీ, ఆర్మీ విషయంలో కానీ కనీవి నేర్గని రీతిలో ముందుకు సాగుతూ ఉంది. నరేంద్ర మోడీ గారి పరిపాలనకు మద్దతుగా భారతదేశ పౌరులందరూ కూడా మద్దతు ఇచ్చి తమ దేశభక్తిని చాటుకొనవలసిందిగా కోరుకుంటూ, ముఖ్యంగా యువకులు దేశం కోసం, ధర్మం కోసం ఎల్లవేళలా
అన్నిటికీ సాహసించి త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలని మీ అందరికీ పిలిపిస్తూ మరొక్కసారి 78వ స్వతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు శుభాభినందనలు తెలుపుకుంటూ భారత్ మాతాకి